హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి కాకినాడ నుంచి షిరిడీకి అయితే వెళ్తున్నాము. అది కూడా ట్రైన్ లో 24 అవర్స్ జర్నీ అయితే చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ ఇదిగోండి పిల్లలందరితోనూ అది కూడా. సో ఇప్పుడు ట్రావెల్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది ఈ బ్లాగ్ లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అట్లాగే ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇప్పుడైతే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. వర్షం అయితే ఫుల్ గా పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి కూడా. సో మరి చూద్దాం ఎట్లా ఉంటది ఏంటి అని చెప్పేసి. కొంచెం ఏమైనా తగ్గితే బాగుండు వర్షం అని అనుకుంటున్నాము. అండ్ కరెక్ట్ గా 6:05-6 కల్లా మనకి ట్రైన్ అయితే వచ్చేస్తుంది. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అన్నపూర్ణ, ట్రైన్ ఎక్కుదామా? నీకు బాగా ఇష్టమా ట్రైన్ అంటే? ఏం చేస్తావు ట్రైన్ లో? ఆడుకుంటావా? ఆడుకుంటావా? ఎవరితో? దత్తుతోనే ఆడుకుంటావా? ఇంకా వీళ్ళ ఆటలు మామూలుగా ఉండవు అసలు మొత్తానికి. సో బ్లాగ్ లో చూపిస్తాను ఈ రోజు అంతా మొత్తం ట్రైన్ లో ఏం చేస్తాం ఏంటి అని చెప్పేసి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. పాపం జనాలు వెళ్ళడానికి రావడానికి అయితే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో ఇది వచ్చేసి సైక్లోన్ ఎఫెక్ట్. 6:04 అయింది, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. యాక్చువల్లీ ఇక్కడ 6:10కి బయలుదేరుతుంది కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉందని అనుకున్నాం. దగ్గరలో ఉండడమే కదా యాక్చువల్లీ ట్రైన్ అయితే వస్తుంది. మీరు సౌండ్స్ వింటుంటే తెలుస్తుంది వర్షం ఎంత గట్టిగా పడుతుందో మీకు తెలుస్తుంది అనమాట. ఈ ట్రిప్లో వర్షం లేకుండా ఉంటే బాగుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. టైమింగ్ అంటే టైమింగ్ అబ్బా భలే ఫాలో అవుతారు. వర్షం అయితే ఉంది. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే వర్షం అయితే కంటిన్యూస్ ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. యాక్చువల్లీ బో అనిపించింది. ఫైనల్లీ మేమైతే సీట్లో వచ్చేసి సెటిల్ అయిపోయాం అనమాట. అండ్ వచ్చేసి ఇక్కడ కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకున్న తర్వాత లేచాక ఏ స్టేషన్కి వచ్చాం ఏంటంటే మీకు బ్లాగ్ లో చూపిస్తాను, చూసేయండి. అండ్ వర్షం అయితే చూసారు కదా అలా కంటిన్యూస్ పడుతూనే ఉంది. బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసి రాజమండ్రిలో ఆశ తీసుకున్నాం అనమాట, ఇడ్లీ అండ్ గారి. సో యాక్చువల్లీ వడ అంటారు, గారి అంటారు, ఎవరికి నచ్చినట్టు పేర్లు వాళ్ళు పెడతారు. సో దీనికి చట్నీ అండ్ అలాగే మ్యాంగో పికిల్ ఒకటి ఇచ్చాడు. సో మొత్తానికి మా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట ఈ రోజు. టిఫిన్స్ వచ్చేసి ఓకే బానే ఉన్నాయి, మరి మనం ఇంట్లో వేసుకున్నట్టు లేవు కానీ పర్వాలేదు అనమాట, అట్లాగే ఉన్నాయి. మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు బయట కొనుక్కుంది. అండ్ లక్కీ ఏం తింటావు నువ్వు? ఏం తింటావు లక్కీ? అవునా? అండ్ రాజమండ్రి దాటేసింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మన దగ్గర ఎక్కడ ఉంది? తాడేపల్లిగూడెం దాటేసామా? నేను యాక్చువల్లీ పడుకున్నాను. సో తాడేపల్లిగూడెం దాటేసామంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి సవి? నెక్స్ట్ వచ్చి స్టాప్ ఏంటి? ఏలూరా? సో ఏలూరు అనమాట. అండ్ క్లైమేట్ మాత్రం మొత్తం ఎట్లా ఉంది ఇదిగోండి, ఫుల్ క్లౌడీగానే ఉంది. పొద్దున్న ఇలాగే ఉంది. ఇంతసేపటికే వీళ్ళైతే డ్రాయింగ్ బుక్స్ తీసుకుని ఆర్టిస్టులు అయిపోయారు అనమాట. తెగ కలర్స్ వేసేస్తున్నారు. అండ్ మంచి డ్రాయర్స్ అయిపోయారు వీళ్ళు ముగ్గురు కూడా. అసలు ఒకళ్ళని మించిన ఒకళ్ళు. ఇంకా ఇదే వాళ్ళ టైం పాస్. ఏంటంటే ట్రైన్ లో వదిలేస్తే ఇంకా తిరుగుతూనే ఉంటారు, అటు నుంచి ఇటు నుంచి పరిగెడుతూనే ఉంటారు. సో ఇంకా మేము అందుకని చెప్పేసి ఏంటంటే మొత్తానికి ఇట్లా మొత్తం ఈ 6 కూడా మనకే వచ్చాయన్నమాట. అందుకని అంటే మేము అడ్జస్ట్ చేసుకున్నాం యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఫస్ట్ అయితే 6 మాకే వచ్చాయి, బట్ ఆశ క్యాన్సిల్ చేసేసుకుంది. దాని తర్వాత మళ్ళీ అయితే ఒకే బోగీలో వచ్చాయి, అలాగే సీట్స్ కూడా ఒకే చోట వచ్చాయి. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, అందరం ఒక చోటే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనమాట. అలాగే మేము కూర్చున్నట్టు టైం పాస్ చేస్తుంటే ఒక ఆవిడ గోరింటాక్ పెట్టుకుని అట్లా వెళ్తుంటే గోరింటాక్ ట్రైన్ లో పెట్టుకుంటున్నారు ఏంటి అనుకున్నాం. అయితే ఇంకా మిగిలింది అనమాట. అయితే పెట్టుకుంటారని అడిగితే సాంబి తీసుకుంది అనమాట, నేను పెట్టుకుంటానని చెప్తే. అండ్ ఫైనల్లీ ట్రైన్ లో మేము వచ్చేసి గోరింటాక్ పెట్టుకున్నాం. కాకపోతే ఇది చాలా జారుగా ఉందన్నమాట. దానివల్ల ఏంటి అంటే పెట్టడానికి అంత వీలు అవ్వట్లేదు. బట్ మొత్తానికి అయితే సాంబి పెట్టిందనమాట, ట్రై చేసింది. అండ్ అలాగే మిగిలింది ఆవిడకే ఇచ్చేసాం. మళ్ళీ నేను వచ్చేసి ఇంకైతే కడిగేసుకున్నాను, ఎందుకంటే మొత్తం అంతా అంటుకుపోతే బాగా జారుగా ఉందన్నమాట. మొత్తం అంటుకుపోతుంది. కానీ కొద్దిసేపటికి కూడా చాలా ఎర్రగా పండింది.
వచ్చేసి విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాము. అండ్ రోడ్లు చూసుకున్నట్లయితే అసలు ఈ పొలాలు అవి కూడా ఎంత దారుణంగా వాటర్ తో మొత్తం నిండిపోయి ఇప్పుడే గన్నవరం అయితే రీచ్ అవుతున్నాము. మేము అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంతా కూడా అసలు మరీ టూ మచ్ గా అయిపోయింది. ఇంకా విజయవాడ స్టేషన్ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా మొత్తం ఏంటంటే ఇంకా వాటర్ కూడా పట్టాల మీదకి వచ్చేసినాయి. అంత దారుణంగా నేను ఎప్పుడు చూడలేదు విజయవాడ స్టేషన్. అండ్ జనాలు కూడా ఏం లేరు అనమాట. ఇంకా ట్రైన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడంతో జనాలు కూడా ఏం లేరు. పిల్లలకి మధ్య మధ్యలో మేము స్నాక్స్ అనేవి ఆఫర్ చేసాం. ఎందుకంటే వాళ్ళకి అలా కూర్చుని వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. ఇట్లా స్నాక్స్ అవి తీసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం ఆకలి తీరుతుంది. వాళ్ళు కూడా కొంచెం తిక్క పెట్టకుండా ఉంటారు అనమాట మెయిన్. అందుకని చెప్పేసి మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాము మేమందరం. మేము వచ్చేసి విజయవాడ దాటి ఒక 20 మినిట్స్ అయితే అవుతుంది. యాక్చువల్లీ షిరిడి ప్లాన్ లో మయ్య కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మయ్య షిరిడి రావట్లేదు. సో మధ్యలోనే బ్రేక్ పడిపోతుంది. ఎందుకు అనేది నేను తర్వాత వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కనుక సికింద్రాబాద్ లో మయ్య అయితే దిగిపోతారు. అక్కడ డ్రాప్ అయిపోయి మయ్య వెళ్ళిపోతారు. మేము మాత్రం షిరిడి వెళ్లి దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు మేము కూడా ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటనేది అక్కడికి వెళ్తాం అనమాట. సో ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటనేది నేను నెక్స్ట్ వీక్ లో మీతో నేను షేర్ చేసుకుంటాను. సో బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు వచ్చేసి లక్కీకి అయితే ఫుడ్ పెట్టేస్తున్నాను. సో వీధి అవుతున్నప్పుడే వాళ్ళు కూడా తినేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మేము కూడా తినేస్తున్నాం. మేము పులిహార చేసుకొచ్చాం ఇంట్లో. పిల్లలకైతే పప్పు అండ్ అలాగే చారు తీసుకుని వచ్చాం అనమాట. సికింద్రాబాద్ లో మయ్య వచ్చేసి దిగిపోయాడు. అండ్ మేమైతే ట్రావెల్ చేస్తున్నాం. అండ్ జర్నీ అయితే కొంచెం అంటే పిల్లలతో ఓకే గుడ్, బట్ పిల్లల్ని కాయడం చాలా కష్టం. అది కూడా ఇంత మందిని కాయడం ఇంకా కష్టం అనమాట. చూడండి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. ఇదొకటి అనుకున్న, ఇదొక టైపు. రతు హాయ్ రతు. నువ్వు చెప్తున్నావా? మొత్తానికి మాకు వచ్చేసి ఇట్లా టైం పాస్ అయితే అయింది కానీ బట్ జర్నీ అయితే కొంచెం బోర్ గానే ఉంది. లక్కీ లక్కీ ఇదిగో లక్కీ ఇదిగో లక్కీ హాయ్ చెప్పు. హాయ్ లక్కీ హాయ్ చెప్పు. ఇలా కూర్చున్నారు. బ్లాగ్ అయితే కనిపిస్తుంది చూసేయండి. అండ్ ఫైనల్లీ మేము వచ్చేసి వికారాబాద్ దాటిన తర్వాత ఇంకా 10 మినిట్స్ అట్లా గడిచింది. మేమైతే ఇంకా పడుకుని పోతున్నాం అనమాట. అందరికి టిఫిన్స్ అయిపోయి మేము తీసుకొచ్చిన చపాతీ ఏదైతే ఉందో అదే తినేసాం అనమాట మేము. చూడండి ఇక్కడ సాంబవి, కింద లక్కీ అండ్ సంజయ్, ఇక్కడ ఆశ, అండ్ ఇక్కడ వచ్చేసి తప్పేసుకున్నారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది, అంటే మేము లేచాక ఏ స్టేషన్ లో ఉంటాము ఏంటి అనేది మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి. గుడ్ మార్నింగ్ గైస్. మేమైతే ఇప్పుడు వచ్చేసి స్టాప్ అయితే ఇక్కడ ఆగింది. సో టైం 6:25 అయితే అయింది. అండ్ పేరేంటో చూపిస్తాను. ఏంట్లోకి అవునా ఏ ఊరు వచ్చాంలకి నాకే తెలియదు. నువ్వేదో చూపించేసి చెప్పేస్తున్నావు. పాప మా అన్నపూర్ణ పొద్దు నుంచి బాగాలేదు కదా. కనిపించే గడ్డంతా పొట్టలో వేసేస్తే ఇంక ఇలాగే ఉంటుంది. ఏంటనేది కనిపించలేదు. కాకపోతే మేమైతే ఎక్కడున్నామో కూడా ఐడియా లేదు. అండ్ ఏమైనా కొంచెం మెయిన్ స్టేషన్ కి ఏమైనా వస్తే తెలుస్తుంది ఎక్కడున్నాం ఏంటి అని చెప్పేసి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. హాయ్ గుడ్ మార్నింగ్ దత్తు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చేసి నాగర్సోల్లో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 hours లో మేమైతే షిరిడీకి వెళ్ళిపోతాం అనమాట. సో మార్నింగ్ జర్నీ అంతా బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లంగా అయితే ఏం లేదు. అండ్ నేను అంతా ఫుల్ ట్రైన్ జర్నీ కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఏంటమ్మా లక్కీ ట్రైన్ ఒకసేపు నా దగ్గర తగ్గిందా కొంచెం.
అలాగే మన్మా దగ్గరికి వచ్చాక మేమైతే శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుంటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. మేము ఆల్రెడీ అన్ని ఐటమ్స్ ఇంట్లోంచి తెచ్చుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి మాకు మేమే ప్రిపేర్ చేసుకుంటాం. ఇంకా బయట ఫుడ్ ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు కదా అని చెప్పేసి అనమాట. మేము వచ్చేసి షిరిడి అయితే వచ్చేసాం. అండ్ అలాగే ఫ్యామిలీ వాళ్ళు అయితే ఆల్రెడీ మనకి ట్రైన్ లోనే వచ్చి అడుగుతారు. సో హోటల్స్ కి తీసుకెళ్ళాలి, లేదంటే రూమ్స్ ఏమైనా కావాలా, లేదంటే టెంపుల్ కి తీసుకెళ్లాలా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. అండ్ మేమైతే ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చేసి ఎంత అయిందంటే 8:41 అయింది. 8:41 కల్లా మేము షిరిడీలో అయితే దిగేసాం. ట్రైన్ అయితే కరెక్ట్ టైం కి వచ్చేసింది అనమాట. ఫైనల్ అయితే షిరిడి రీచ్ అయిపోయాం. అండ్ ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తాం ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్ లో చూసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.